మాజీ ముఖ్యమంత్రి గారు ఓకేనా రెడీయా? మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఢిల్లీ పర్యటన ఎలా ఉందంటే సింగడు అద్దంకి పోను పోయా రాను వచ్చినట్టుగా ఉంది. ఇప్పుడు వాళ్ళ పనికిమాలిన అడ్వైజర్లు ఏదో పిచ్చి సలహాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళ మాటని ఢిల్లీ పోయి రాష్ట్ర పరువు ప్రతిష్టల మీద, రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా ఆ వంతున ఢిల్లీ అంతా యాగి చేసి పెట్టారు. దానివల్ల ఏంటి ఉపయోగం? రాజకీయంగా ఆయనకు ఉపయోగం ఏంటి? రాష్ట్రానికి ఉపయోగం ఏంటి? ప్రజలకు ఉపయోగం ఏంటి? ఇది ఎట్లా ఉందంటే ఏదో అడ్వైజర్లు, ఒక పనికిమాలిన సలహాదారులు ఉన్నారు కదా, వాళ్ళు ఏదో చెవులో ఏదో చెప్పుకుంటూ ఉంటారు. అది అతను వినేసి సింగడు అద్దంకి పోయా రాను అని వచ్చేనట్టుగా ఎందుకు పోయాడు, ఎందుకు వచ్చాడో తనకే తెలియదు. దాని మీద ఏదో పెద్ద మాట్లాడతాం. ఎంత నిర్వాహకం అది, రాష్ట్రానికి ఎంత నష్టం అది. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి, ఎన్విరాన్మెంట్ బాగుంది, ఇక్కడ లా అండ్ ఆర్డర్ బాగుందంటే పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు రాకుండా ఇదంతా పెద్ద ఒక విష ప్రచారం చేసి అభివృద్ధి జరగకుండా, రాష్ట్ర ప్రజలకు మేలు జరగకుండా చేయటం ఒక బాధ్యతాయుతమైన రాజకీయ నాయకులకి అది అవసరం. అది దానికి వేరే మార్గాలు లేవా? ఏదైనా తన సమస్యలుంటే పరిష్కారం చేసుకుంటుంది. మొత్తం రాష్ట్ర పరువే తీస్తూ మాట్లాడి రావాలన్నా అంతా ఏదో అంటారు, తినే కంచంలో తాగే నీళ్ళలో అంటారు ఏదో సామెతలు. ఆ విధంగా బిహేవ్ చేయటం ఏ మానసిక స్థితి అది? అందువల్ల ఒకసారి రాష్ట్రాన్ని నడిపారు, 5 ఏళ్ళు మీరు పరిపాలించారు. మీరు ఎలాంటి పరిపాలన చేస్తే ప్రజలు తీర్పు ఇచ్చారు. దాన్ని పునఃసమీక్షించుకొని ఏ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ఏ విధంగా ప్రజలకు మేలు జరగాలి, రాష్ట్రానికి మేలు జరగాలి, రాష్ట్రాభివృద్ధిని ప్రధానంగా తీసుకోవాలి, ప్రజల యొక్క ప్రమాణం ఎలా పెంచాలి, జీవిత ప్రమాణం ఎలా పెంచాలి అనేది ఆలోచించాలి. కానీ రాష్ట్రాన్ని పరువు తీసే ఆలోచనలు చేసే విధంగా చేయటం అనేది చాలా దుర్మార్గం. ఇది ఒక మానసిక స్థితికి ఇది నిదర్శనం. ఇది సింగడు అద్దంకి పోను పోయా రాను వచ్చినట్టు.